మానవుల గురించి ఏం సమాచారం తెచ్చావు? ఏమిటి భూలోకమా? నారద మహర్షుల వారికి ప్రణామాలు. భూలోకం చాలా అందమైనది కదా. ఆ పచ్చని కొండలు, ప్రవహించే నదులు, పల్లె పరిమళాలు, ఇదంతా స్వర్గానికి ఏ మాత్రం తీసిపోదు. కొన్ని కుటుంబాల్లో చూశాను, తల్లిదండ్రుల ప్రేమ, సోదరి సోదరుల బంధం, ఇవన్నీ ఎంత అమూల్యమైనవో. ఇంద్రజ, మీరు సందర్శించిన భూలోకంలోని జలపాతాలు, నదీ నదాలు ఇప్పుడెక్కడ? ఈ మానవులు అభివృద్ధి పేరుతో ప్రకృతి వినాశనం చేయుచున్నారు దేవి. ప్రకృతి వినాశనమా? మరి ప్రకృతి అందాలు, అడవులు, నదులు, జలపాతాలు, మరి వాటి సంగతి ఏంటి? అయ్యో ఇంద్రజ, ఊహించే ప్రకృతి అందాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ప్లాస్టిక్ పేరుతో నదులను కప్పేస్తున్నారు, భవనాల పేరుతో అడవులను నరికివేస్తున్నారు దేవి. నారద, నాకు సందేహం. మానవులకు ప్రకృతిలోనే నిజమైన ఆనందం ఉన్నది కదా. మరి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్న మానవులు ఆనందాన్ని ఎక్కడ పొందుతున్నారు? ఆనందమా ఇంద్ర? మానవులు స్వార్థ ప్రయోజనాల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ సామాజిక మాధ్యమాల గందరగోళంలో చిక్కుకుంటున్నారు. మానవ సంబంధాలు, ప్రేమాభిమానాల గురించి అడగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వాళ్ళ చేతిలో చరవాణి ఉంటే చాలు, వాళ్ళ ఆనందం అందులోనే ఉంది. నారద, సామాజిక మాధ్యమాల అంటే? నారాయణ నారాయణ, వాటి గురించి మాటల్లో చెప్పలేను. స్వయంగా